వెల్కమ్ బ్యాక్. అది నియోజకవర్గ ప్రధాన కేంద్రం. అక్కడే అంతర్రాష్ట్ర రహదారి ఉంది. ప్రయాణికులకు కొరతే లేదు. కానీ పాలకులు మాత్రం దశాబ్దాల క్రితం బస్ స్టేషన్ను నిర్మించి మరిచిపోయారు. దీంతో శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. అక్కడ కనీస సౌకర్యాలు మరిచారు. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని స్టేషన్. దాదాపు 50 ఏళ్ల క్రితం అప్పటి పాలకులు నిర్మించారు. బోత్ నియోజకవర్గ వాసుల కష్టాలు తీరుతాయని భావించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇక్కడి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇక్కడ కనీసం ప్రయాణికులకు టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. దీంతో మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు బస్ స్టేషన్ ఆవరణలో శుభ్రత పాటించడం మరిచారు. దీంతో చెత్తా చెదారం నిండి ఉంటుంది. ఇక వర్షాకాలంలో ఇక్కడికి రావడానికే ప్రయాణికులు జంకుతారు. ఇక్కడ బురదమయంతో పాటు వర్షపు నీరు వచ్చి చేరుతోంది. కొన్ని ఏళ్ల క్రితం నిర్మించిన బస్ స్టేషన్ బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైపెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేకపోవడం, పట్టించుకునేవారు లేకుండా పోవడంతో ప్రైవేటు వాహనాలు యథేచ్ఛగా వచ్చి ప్రయాణికులను తమ వాహనాల్లో తరలిస్తుంటారు. ఇదే అదునుగా భావించి అధిక ఛార్జీలు వసూలు చేస్తుంటారు. మరోవైపు ప్రైవేటు వాహనాలకు బస్ స్టేషన్ అడ్డాగా మారింది. ఎక్కడ పడితే అక్కడే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్, మహారాష్ట్ర నుంచి బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఏ బస్సు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి. అధికారులకు, పాలకులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఇక్కడ వారు వాపోతున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోవడం ఇక్కడ పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద బోత్ నియోజకవర్గమైన బస్టాండ్లో కనీస మౌలిక వసతులు కూడా లేనటువంటి పరిస్థితి. దాదాపు ఇది బోత్ తాలూకా అయినప్పటికీ కూడా బస్టాండ్లో కనీసం మహిళలకు మరుగుదొడ్లు కానీ కనీసం మూత్ర విసర్జనకు కూడా ఎలాంటి సౌకర్యం లేకుండా పోయింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళాలో అది ఇబ్బంది కాక కనీసం ఆర్టీసీ సిబ్బందికి కూడా, మహిళా కండక్టర్లకు కూడా ఎలాంటి సదుపాయం లేక వాళ్ళు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి వర్షం పడ్డా కానీ బస్టాండ్లో కనీసం నిలబడడానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది. ఇలాంటి సమస్యలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అదేవిధంగా బస్టాండ్లో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్రమ కట్టడాలు కూడా లోపలికి వచ్చేసాయి. కనీసం చుట్టుపక్కల చూస్తే ఇలాంటి రక్షణ అనేది బస్టాండ్లో మనకు కనిపించడం లేదు. ప్రైవేట్ వాహనాలు బస్టాండ్లోకి వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకొని పోతున్నాయి. ఇలా చేయడం వల్ల ఆర్టీసీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కనీస వసతులు కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాం మేము. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రహారీ గోడ నిర్మించి ప్రైవేటు వాహనాల ఆక్రమణలను అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు శిథిలావస్థకు చేరిన బస్ స్టేషన్లో ప్రమాదం జరగకముందే నూతన నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం. బోత్ పాత తాలూకా అయినటువంటి బస్టాండ్ లోపట్ల ఇంతవరకు అంటే బస్టాండ్ నిర్మాణమై, బిల్డింగ్ నిర్మాణమై, రోడ్ అయి కూడా ఇక్కడ మరుగుదొడ్లు లేవు. మళ్ళీ దీనికి కాంపౌండ్ లేకుండా ఎక్కడికక్కడ బస్సులు తిరగకుండా ప్రజలకు ఇబ్బంది అయ్యేటట్టుగా ఈ టేలాలు, ఆక్రమణలు, తర్వాత ఏంటిదంటే దానికి ముందర ఒక రౌండ్ తిరిగేటట్టుగా రోడ్ లేకుండా ఇదంతా పబ్లిక్కు ఇబ్బంది ఉంది. తర్వాత ఏంటిదంటే దీనికి ఇంతకుముందే ఈ కాంపౌండ్ వాల్ కోసము బడ్జెట్ వచ్చింది, మూత్రశాలల కోసము బడ్జెట్ వచ్చింది. దాన్ని ఇప్పటి వరకు దాన్ని టెండర్ వేసినరా లేదా, మరి దానికి శాంక్షన్ ఉందా, దాని బడ్జెట్ ఏమైంది? పబ్లిక్కు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ ఇక్కడ వాళ్లకు క్లీన్ చేసే వాళ్లకు ఆ జీతం సరిగా